ఎప్పుడు దేవుడికి వందనాలు ఉత్తినే చెల్లించొద్దు. స్తుతి మహిమ ఊరినే అనొద్దు. ఊరినే అనొద్దు. స్తుతి 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 అని ఊరినే అనొద్దు. వందనాలు దేవా, వందనాలు దేవా, వందనాలు దేవా అనొద్దు. నేను వందనాలు పలికిన మాట ఉన్నాయి. వందనాలను పలికా. దేన్ని బట్టి పలికాను? ఊరినే వందనాలు అన్నా. దేవా, నన్ను ప్రేమించినందుకు వందనాలు, నన్ను క్షమించినందుకు వందనాలు, నన్ను నీతిగా మార్చినావు వందనాలు, దానికి స్తుతి స్తోత్రం అను. ఎందుకు స్తుతి అంటున్నావు? ఎందుకు స్తోత్రం అంటున్నావు? ఎందుకు వందనాలు అంటున్నావు? ఒక అర్థం పరమార్థం ఉండాలి. లేకపోతే అది ఒక మంత్రం లాగా అయిపోతుంది జీవితంలో. స్తుతి స్తుతి, వందనాలు వందనాలు వందనాలు. దేనికి వందనాలు? నీకే తెలియదు నీ జీవితంలో దేనికి వందనాలు చెప్తున్నావు దేవుడు. సో నేనేమంటా, దేవుడు నీకు చేసిన దాన్ని బట్టి నువ్వు దాన్ని పలుకుతూ అను. అలా అలవాటు చేసుకో. ఆ మాట ఏమవుద్దంటే నీలో ఒక భాగం అయిపోద్ది. ఎంత భాగం అయిపోద్దంటే, ఒక దైవజుడు ఒక మాట అంటాడు, ఒక మామూలుగా మనిషికి ఒక గుండె సూత్తో కానీ లేకపోతే దీంతో గుచ్చితే రక్తం బయటకు వస్తుంది. సహజంగా అందరికీ కూడా గుచ్చితే రక్తం బయటకు వస్తుంది. కానీ ఒక దేవుని బిడ్డకి ఒక పరిస్థితి కానీ, అపవాది కానీ, లేకపోతే సమస్య కానీ గుచ్చితే నోట్లోంచి దేవుని మాట రావాలంట అని అలా అంటాడు. దేవుని బిడ్డకి మామూలుగా సహజంగా గుచ్చితే రక్తం వస్తుంది శరీరానికి. అలా కానీ దేవుని బిడ్డకి ఎప్పుడైనా ఒక పరిస్థితి, ఉపద్రవం, లేకపోతే నింద, మాట ఇలాంటివి ఏమైనా వస్తే, ఆర్థిక ఇబ్బంది, లేకపోతే అస్వస్థత, ఎన్ని వస్తే వాడి నోట్లోంచి రావాల్సింది దేవుని మాట. అది ఎప్పుడు వస్తుంది? సరే, కొందరు గుచ్చిన రక్తం రాదు. ఎందుకు? రక్తం తక్కువ అయిపోయింది అంటారు. కొందరికి ఇట్టనంగానే డ్యామ్ గేట్లు ఎత్తినట్టు, అంటే రక్తం వాడికి బాగుందనుకో మామూలు సహజంగా. అలాగే నేనేమిటంటే, అంటే నీకు దేవుని వాక్యం రావట్లేదు నోట్లోంచి అంటే నీలో వాక్యం లేదు. వింటున్నావు, ఆరాధనకు వస్తున్నావు, నీ అంతా నువ్వు చదవట్లా, నీ అంతా నువ్వు హృదయంలో పెట్టుకోవట్లా, నీ అంతా నువ్వు ధ్యానం చేయట్లా దేవుని మాటల్ని. అదే లోపల ఉంటే ఎవడు చెప్పక్కర్లా, అప్పచెప్పక్కర్లా. ఈరోజు నేను ఏమన్నా చూసి చదివానా అవన్నీ? ఇప్పుడు చెప్పాను కొన్ని మాటలు. లేదు, అది చదువుకుని ధ్యానించి ఎప్పుడు ఉంది కాబట్టి లోపల నుంచి వచ్చింది అది. అందుకు స్తుతి స్తోత్రం దేనికన్నా అంటే ఫలానా దానికి అని నీ మనసు కన్నా తెలియాలి నీకు కనీసం. సో అట్లా అలవాటు చేసుకో. అట్లా నీ జీవితాన్ని వాక్యం చేత నింపుకుంటూ ఉండు. అప్పుడు మాత్రమే దేవుని మాట వస్తుంది. అంతేగాని పరిస్థితి వచ్చినప్పుడు చూద్దాంలే, సమస్య వచ్చినప్పుడు చూసుకుందాంలా అంటే అది జరిగేది కాదమ్మా. సమస్య వచ్చినప్పుడు ప్రార్థన చేసుకుందాం, అవసరమైనప్పుడు ప్రార్థన చేసుకుందాం, అది జరిగేది కాదు.